ఇతన్ని అశ్లీల జ్యోతి పత్రిక నడుపుతూ ఉంటాడు. ఇతని పేరు బూతు కిట్టు అని ఎందుకు అంటున్నాము అని అంటే, ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తలు. లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్ గారి మీద విషం కక్కాలి. జగన్ గారు విదేశీ టూర్కి వెళ్తుంటే కూడా దాన్ని కూడా ఓర్చుకోలేరు. జగన్ గారు రోడ్డు మీదకి వస్తే దాన్ని ఓర్చుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలతో మాట్లాడితే అది ఓర్చుకోలేరు. ఎలాంటి హెడ్డింగ్లు పెడతారు చూడండి. ఎమ్మెల్యేగాను విఫలం అని హెడ్డింగ్ పెట్టారు. ఎవరు విఫలం ఎమ్మెల్యేగా? ఎవరు ముఖ్యమంత్రిగా విఫలం? నువ్వు నిన్న విదేశీ టూర్లు చేస్తూ ఉన్నారు మీ మంత్రులు అని చెప్పి రాసావు కదా, అది కదా విఫలం, అది కదా రాయాల్సింది. చంద్రబాబు నాయుడు అత్యంత డిజాస్టర్ ముఖ్యమంత్రి అని కదా రాయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే, సక్సెస్ఫుల్ ఎంపీ, సక్సెస్ఫుల్ ప్రతిపక్ష నాయకుడు, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి. తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ప్రజలకి హాని చేయలేదు. నిరంతరం ప్రజలకు మేలు చేశాడు. అతను జైల్లో ఉన్నా కూడా ప్రజల మేలు కోసం, రాష్ట్రం మేలు కోసమే పాటుపడ్డాడు. అలాంటిది ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని నువ్వు ఎమ్మెల్యేగా విఫలమయ్యావని చెప్పి అడ్డగోలు రాతలు రాసి జగన్ గారి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మరొకసారి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెళ్ళగక్కాడు. ఇక్కడ చూస్తే అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలు జగన్కు పట్టవంట. అదే అధికార కాంక్ష జగన్ గారికి ఉండుంటే 2009లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా బూత్ కిట్టు. 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితేనే అధికారం వద్దన్నాడు. అధికారం అనేది నా అంతరకు నేను ప్రజల ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఎవరి ద్వారా వచ్చినటువంటి అధికారమో దాన్ని సంతకాలు పెట్టి నేను తీసుకోకూడదు అన్నాడే. అధికార కాంక్ష ఇప్పుడు ఎవరికి ఉందో చెప్పు. చంద్రబాబు నాయుడుకు ఉందని రాయాలి. పిల్లనిచ్చినటువంటి మావకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే అధికారం కోసం 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా అధికారం వద్దన్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు నువ్వు అధికార కాంక్ష ఉందని రాస్తావా? సిగ్గులైనటువంటి వార్త. మాజీ సీఎం తీరుపై జనంలో అసంతృప్తి అంట. ఏ జనంలో అసంతృప్తి ఉంది? వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. నీకు వచ్చి చెప్పారు. ఎక్కడికి వచ్చి చెప్పారు? 2 పులివెందుల్లోనే ప్రజలంట సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారంట. ఎంత పచ్చి అబద్ధాలు రాస్తాడంటే, నిజానికి పులివెందుల జాతీయ రహదారి విస్తరణ పనులు జగన్ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి కొంత భూ పరిహారం ఏదో ఉంటే మరి తర్వాత ప్రభుత్వాలు చెల్లించాలి. అది చెల్లించబోతే దానికి జగన్ గారికి లింక్ పెట్టేసి ఎలా రాస్తాడు చూడండి. విఫలం అంట. ఎవరు విఫలం? విఫలమైంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ విఫలాన్ని ఏదైతే కప్పిపుచ్చడానికి తప్పుడు వార్తలు రాస్తుంది మీ విషపు పత్రికలు. ఇక్కడ ఎమ్మెల్యేగా విఫలం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు 1 కోటి మందితో సంతకాలు సేకరణ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం కాకుండా ఆపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ అరాకొర పథకాలు కూడా ఈరోజు అందేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా నిలదీస్తున్నాడు కాబట్టి కనీసం 10 మందికో 20 మందికో అన్న మీరు ఆ పెన్షన్లు ఇస్తున్నారు. లేదంటే 5గురికో 10 మందికి అన్న ఆ తల్లికి వందనం ఇస్తున్నారు. ఆ 13,000 లేదా 7,000 8,000 అన్న ఇవ్వగలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని నిలదీస్తున్నాడు కాబట్టి ఈరోజు 3 రాజకీయ పార్టీలు కూటమున్న 15 ఏళ్ళు మనం కలిసి ఉండకపోతే జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే కాలేమనేటటువంటి ఇది మీరే ఓపెన్గా చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరు విఫలమయ్యారో ఎవరు సఫలమయ్యారో ప్రజలు డిసైడ్ చేస్తారులే మిస్టర్ రాధాకృష్ణ.